ఈ నెల 12వ తేదీన ఒంగోలు గోపాల్ నగర్లోని యాదవ గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు యాదవుల ఆత్మీయ సదస్సు జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ కన్వీనర్ బొట్ల సుబ్బారావు తెలిపారు. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున యాదవ సోదర సోదరీమణులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు యాదవ సంఘ ప్రతినిధులు, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కటారి ప్రసాద్, కోటి, చావలి ప్రసాద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. బాలినేని వాసన్న, బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ, ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ముందుగా రేపు 12 శుక్రవారం ఉదయం 10 గంటలకి స్థానిక తిరుపతి గుడి పక్కన గోపాల్ నగరంలో యాదవ ఆత్మీయ సదస్సు నిర్వహించబడుతుంది. దీనికి ఒంగోలు నగరంలోని నియోజకవర్గంలోని యాదవ నాయకులందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అలాగే మన మాజీ మంత్రివర్యులు వాసన్న గారి పాలనలో యాదవులకి ఏం మంచి జరిగింది ఏందని తెలియజేసేదానికి వేదికగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి గతంలో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఆయన సినిమాల్లో శ్రీకృష్ణుని పాత్రలు ధరించి యాదవుల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని పార్టీ ఆవిర్భావంతో యాదవులకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు. మరి ఎన్టీఆర్ గారి మరణంతో ఆ పార్టీలో యాదవుల యొక్క ప్రాధాన్యత తగ్గించుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా 14 ఏళ్ల పాలనలో యాదవుల్ని ఒక క్రమ పద్ధతిలో అణచివేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన దృష్టిలో యాదవులు అంటే ఒక యనమల రామకృష్ణుడి కుటుంబం మాత్రమే కనిపిస్తుంది. ఇంకెక్కడా కూడా ఈ రాష్ట్రంలో యాదవులకి ప్రాధాన్యత ఇవ్వాల. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాల్లో కూడా అణచివేతకు గురి చేయడం జరిగింది. కేవలం ఆయన సామాజిక వర్గంలోనే కొంతమంది వ్యక్తులను మాత్రమే ఆయన ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి కృషి చేశాడు. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
ఫస్ట్ ఈ రాష్ట్ర చరిత్రలోనే యాదవులకి రాజ్యసభ స్థానం కల్పించినట్టు గొప్ప ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే యాదవ్ కార్పొరేషన్ కానీ, డైరెక్టర్లు కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, దేవస్థానాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావంతో ఈ జిల్లాలో ఒక యాదవుడైన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అలాగే 2014లో కనిగిరి ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. అలాగే 2019లో కూడా ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. అలాగే ఇప్పుడు 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఎమ్మెల్యే స్థానాలు కల్పించడం జరిగింది. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు మన వాసన్న గారి హయాంలో ఎయిమ్స్ చైర్మన్ ఇవ్వటం కానీ, 2 డైరెక్టర్లు ఇవ్వటం కానీ, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కానీ, అలాగే ఈ ఒంగోలు నగరంలో 9 మందికి కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే 8 మందిని మంచి మెజార్టీతో గెలిపించుకున్న ఘనత మన వాసన్న గారిది. అలాగే ఈ నియోజకవర్గంలో వాసన్న గారు చేస్తున్న గొప్ప విషయం ఏంటంటే గ్రామాల్లో కానీ, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒంగోలులో కానీ ప్రతి చోట కూడా యాదవ్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరి మాకు ఆశ్చర్యంగా ఉంది. మొన్న మా సోదరులు కొంతమంది యాదవ్ ఆత్మీయ సమ్మేళనం పెడితే ఈ దామచర్ల జనార్దన్ గారు గుర్రపు బండి మీద ఊరేగారు. దేనికి ఊరేగారయ్యా మీరని నేను అడుగుతా ఉండా. 2014-19లో నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఒక యాదవుడు కూడా ఒక ఎమ్మెల్యే స్థానం కేటాయించలేదు. అలాగే నువ్వు యాదవుల్ని ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే ఈ నియోజకవర్గంలో నువ్వు ఒక యాదవులందరినీ కూడా అణిచివేశావు. మాకు ఎప్పుడూ అనాదిగా ఎన్టీఆర్ టైంలో ఉన్న నాయకుల్ని ఒకరిద్దరు మాత్రమే మిగిలిపోయారు. ఈ మధ్య ఒక క్రియాశీలకమైన నాయకుడిని ప్రలోభపెట్టి మీరు చేర్చుకుంటే ఆయన రియలైజ్ అయ్యి తెలుసుకొని మళ్ళీ మా పార్టీలో రావడం అయింది. నీ ఊరేగింపు దేనికనేది స్పష్టంగా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు చివరి దశలో ఒక గ్రంథాలయానికి ఒక సీనియర్ నాయకుడు, ఒక జిల్లా స్థాయికుడిని తీసుకెళ్ళి గ్రంథాలయంలో కూర్చోబెట్టావు. అది కూడా వివాదాలతోటి ఎప్పుడు వివాదాలతో జరుగుతూ ఉంది. నీ పీరియడ్లో యాదవులకి ఏం మేలు చేసావు? అందుకే ఇవన్నీ కూడా చర్చించడానికి మేమందరం కూడా ఒక వేదికగా యాదవ ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసుకొని రేపు 12వ తారీఖు గోపాల్ నగర్లో 5,000 మందితోటి ఒక సభను ఏర్పాటు చేసుకుంటూ అన్ని విషయాలు తెలియజేస్తాం. అలాగే యాదవులకు జరుగుతున్న మీ టైంలో జరిగిన నష్టాలను తెలియజేస్తాం. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో యాదవులకు జరుగుతున్న మేలుని అన్నీ కూడా తెలియజేస్తాం. గ్రామాల్లో కూడా యాదవులందరం కూడా సమీకరించి ప్రతి ఇంటికి కూడా తిరిగి యాదవులతోటి రేపు దిగ్విజయంగా సభని నిర్వహించడానికి మా నాయకులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాదవ్ సోదరులకి ఈరోజు 12వ తారీఖు మేము తలపెట్టబోయే యాదవ్ సమ్మేళనం దిగ్విజయం చేయడానికి ఈరోజు మన మామిడిపాలెం కృష్ణ మందిరంలో పూజ చేసాము. ఈ పూజకి మా బీసీ సోదరులు, మా ఎస్సీ సోదరులు మా అందరికీ సంఘీభావం తెలుపుతూ ఇక్కడ విచ్చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక యుద్ధం, దీనికి ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు మొత్తం మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఏ రోజు ఈ గెలుపు కోసం, ఈ మా వాసన్న గెలుపు కోసం అని మేము అనునిక్షం మేమందరం చాలా బాగా ఉద్రేకంతో ఉన్నాము. గెలిపించుకోవడానికి పోయినసారి మెజార్టీ కంటే ఈరోజు ఎక్కువగా ఈసారి మెజార్టీ తెప్పించుకొని మా వాసనకి మా యాదవ్ సోదరులు, ఈ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవ్ సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు మొత్తం రుణం తీర్చుకోవడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. దానికోసం రేపు 12వ తారీఖు వేదిక అనేది గోపాలనగరంలో మా యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దానికి మా చీఫ్ గెస్టులుగా మా బొర్రా మసూదన్ యాదవ్, ఇంకా మన అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకా దద్దాల మార్కొండే గారు, ముఖ్యంగా మా వాసన్న, మాకు బేదా మస్తాన్ గారు, వీళ్ళందరూ విజయిస్తున్నారు. వీళ్ళందరూ ఆ రోజు మా యాదవులకి జరిగిన ఈ గవర్నమెంట్లో జరిగిన సంక్షేమ పథకాలన్నీ ఏం జరిగినాయి అనేది వివరంగా కులంగా చెప్పడానికి ఒక వేదిక నిర్మించుకున్నాము. కాబట్టి ఈ వేదికని జయప్రదం చేయడానికి అందరం కంకణం కట్టుకొని నిశ్చయంతో ఉండాలని నిర్ణయించారు. రేపు 12వ తారీఖు జరగబోయే యాదవ ఆత్మీయ సభకు మన యాదవ సోదరీమణులందరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యాదవ నాయకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్లో మనకు ఎంత మేలు జరిగింది, ఈ గవర్నమెంట్లో యాదవులకి ఎంత
ఇదిగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకొని రేపు ఈ యాదవ ఆత్మగౌరవ సభను అందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ నెల్లూరు ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే నెల్లూరు రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్ రావు గారు, అలాగే మన కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారు, అలాగే కందుకూరు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కావున యాదవ సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి రేపు 12వ తారీఖు జరగబోయే యాదవ ఆత్మగౌరవ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. రేపు 12వ తారీఖు గోపాలనగరం తిరుపతమ్మ గుడి దగ్గర జరగబోయే యాదవ ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని, తద్వారా వాసనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.